गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। నేను 10 పైసలు వాటా చెప్పాను. మెసేజ్ చూసారా? నేను 10 పైసలు వాటా చెప్పాను. దయచేసి ఓన్లీ కార్యవర్గ సభ్యులండి. మిగతా 90% చెప్తే మరి ఎక్కువ నీళ్ళు తోడుకున్నట్టు ఉంటది. దయచేసి ఇంకెవరు ఏమనుకోవద్దు. ఓకే కూర్చోండి. తన ఇంటి పేరును వెలమల శ్రీనివాసరావు నుంచి వందే మాత్రం శ్రీనివాసరావుగా మార్చుకున్నటువంటి మన శ్రీనివాసరికి ఈ రోజు ఘనంగా సత్కారం చేయడం మన పూర్వ విద్యార్థులు చేసుకున్న పుణ్యఫలంగా భావిస్తున్నాం. అలాగే ఈ రోజు మీరు ఈ కోడూరు గడ్డపై అడిగిన వల్ల మన కోడూరు అంతా పొలకించిపోయింది. కోడూరు టు విజయనగరం, కోడూరు టు విజయనగరం, కోడూరు యొక్క ఖ్యాతిని విజయనగరానికి చూపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన వెలమల శ్రీనివాస మాస్టర్ గారు. ఆయనకి ఎన్ని చేసినా చిన్నవిగానే కనిపిస్తాయి. ఆయన విద్య అంటే శ్రీనివాసర్ అంటేనే విద్య. సరస్వతి పుత్రులు ఎప్పుడు కూడా పిల్లల యొక్క ఔన్నత్యం కోసం, పిల్లల్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, పిల్లల కోసం దేశభక్తిని అణువణువున పిల్లలకి వివరించినటువంటి వ్యక్తి శ్రీ వెలమల శ్రీ మాస్టర్ గారికి మనం సన్మానం చేసుకోవడం ఈ 1996-97 బ్యాచ్ అదృష్టంగా భావిస్తున్నాం. కంటిన్యూ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మన శ్రీనివాసుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక మహోన్నత శక్తి, ఒక వ్యవస్థ. మా ఠాకూర్ సినిమాలో చిరంజీవి లాగా ఒకరు చెప్పినట్టు ఆయన ఎక్కడ ఏ స్కూల్లో పనిచేసినా ఒక వ్యవస్థను మనకి సాలిపురుగు లాగా ఒక పంజరా నిర్మిస్తారు. ఒకరికి ఎక్కడికి వెళ్ళినా కూడా తనతో పాటు తన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను కూడా అతనిలాగే తీర్చిద్దాలని ఎంతో కోరుకుంటారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి అతను. ఈరోజు మన కోడూరు హై స్కూల్ పూర్వ విద్యార్థులు 1996-97 బ్యాచ్ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క గురువులు అలాగే ముఖ్యంగా మన శ్రీనివాసర్ని ఎంతో సన్మానించడం అనేది చాలా శుభపరిణామం. మన శ్రీనివాసర్ అనేది మన చూడక్కల్లి ఇప్పుడు మన అప్పల దగ్గర చెప్పినట్టు మన జిల్లాలో ఎటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతి నుంచి ముఖ్యమంత్రి, గవర్నర్ అలాగే ఎటువంటి కార్యక్రమం జరిగిన మొట్టమొదట ఒక గుర్తు వచ్చే ఒకే ఒక వ్యాఖ్యాత, ఒకే ఒక కేవీ రావాలి, కేవీ వేశారు. ఒకే ఒక వ్యక్తి మన వెలమల శ్రీనివాసరావు గారు. కేవీ మేసర్ కోసం ముక్కలు చెప్పాలి. వెలమల శ్రీనివాస మాస్టర్ ముందు కోడూరు గ్రామం కోడూరు పాఠశాల, వెలమల శ్రీనివాసర్ తర్వాత కోడూరు గ్రామం కోడూరు పాఠశాల తీసుకున్నట్లయితే ఈ కోడూరు గ్రామంలో ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తయారు చేసినటువంటి ఈ ఘనత శ్రీ వెలమల శ్రీనివాసరావు గారికి దక్కుతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదని మా పూర్వ విద్యార్థులందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. మీకు భగవంతుడు ఆరోగ్య భగవంతుని మేము ప్రార్థిస్తున్నాం. మీ ఆశీస్సులు మా కోడూరు గ్రామ విద్యార్థుల పైన ఉండాలని మేము ఆశిస్తున్నాం సార్. మీ యొక్క గ్రాటిట్యూడ్ మేము తీర్చుకోలేము సార్. అంత సురేష్ మీరు ఎవరు కూడా వేరే భావించొద్దు. ఎందుకంటే ఆయన చూస్తే ఒళ్ళు పొందిపోయి ఏం మాట్లాడుతూ
మాకే తెలీదు. ఏంటి వీళ్ళే సన్మానం చేయాలో మేము కాదు కదా, మనందరం కలిసి చేద్దాం. కంటిన్యూ కేవి శ్రీనివాస గురించి ఇంకా ఇంకెంత చెప్పినా కూడా తక్కువే. గత నరకం నుంచి కూడా నిరంతరం వస్తూనే ఉన్నాయి. ఆయన మన అప్పలయ్య గారు చెప్పినట్టు ఆయన గురించి ఎన్ని మాటలు చెప్పుకున్నా కూడా ఒక సముద్రంలో విసిరేయడం అంత ఆయన దగ్గర ఉన్న జ్ఞానం అనేది మరి అంత ఇంత కాదు, మనం నేర్చుకోవాలి. కానీ ఆయన ఇప్పుడు కూడా మనకి నేర్పణ కలిగి ఉంటారు. ఆయన కూడా నిరంతర విద్యార్థి. ఆయన మనం చూసాం గత పైడితల్లి పండుగ టైంలో వ్యాఖ్యానం, ప్రత్యక్ష వ్యాఖ్యానం కూడా చేసి ఎంతో మనల్ని పొందారు. ఆయన ఇంకా కూడా ఇంకెన్నెన్నో మనల్ని పొందాలని ఆ దేవుడు ఆయురోగ్యాలు ఆయనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ కేవీ గారు. మాట్లాడవే. శంకరాచార్యుల జ్ఞానము, వివేకానంద ఆహార్యము, ఘంటసాల గానము కలిసినటువంటి వ్యక్తే శ్రీనివాస గారు. ప్రపంచాన్ని మార్చే శక్తి ఉన్నది చదువుకు మాత్రమే. ఆ చదువుకు తెలిపినటువంటి మహోన్నతమైనటువంటి ఋషి. తలదించుకొని చదువు బతికే మార్గం అనేది తెలుస్తుంది. చదవడం అలవడితే గెలవటం సులువు అవుతుంది అనే మహోన్నతమైనటువంటి వాక్యాలను చెప్పి కోడూరు రూపురేఖలను మార్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన మాస్టర్ని సన్మానించుకోవడము మన యొక్క పూర్వజన్మ సుకృతం అనేసి నేను భావిస్తున్నాను. ఉపన్యాసం కూడా వినాలి. ఇప్పుడు కమిటీ సభ్యులు ఇక్కడ చైర్మన్ అందరూ కూడా మాస్టర్ సన్మానించిన తర్వాత తోటి విద్యార్థులు ఏదో చెప్పి అందరూ కలిసి మాస్టర్ సన్మానం చేద్దాం. ఒక సార్లు మాత్రమే తప్పదు, బావగారు ఇక్కడ హై స్కూల్ దగ్గర నేను వచ్చేస్తాను. వెళ్ళిపోతుంది, బయలుదేరేస్తుంది. చెప్పండి, వస్తాను. అలాగే శ్లోకం చెప్పే, ఏదో ఒకటి చెప్పే. చెప్పు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే. వాగర్ధామివ సంప్రక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారుడమ్మ కరిపారిడు పుచ్చిడియమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మలమ్మ మనంబులన్నుడియమ్మ దుర్గమాయమ్మ కృపాప్తి నిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. థ్యాంక్ యూ కేవీ. మా విద్విషావహై అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. కొన్ని విలువలు, దేశభక్తి, డిసిప్లైన్, కల్చరల్ యాక్టివిటీస్, క్రమశిక్షణ, దాంతో పాటు ఎవరు ఎన్ని విధాలు ఏమనుకున్నా సరే కోడూరు జడ్పీహెచ్ స్కూల్కి పేరు వచ్చింది. అన్ని కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దేశభక్తి అంటే ఏంటో మన ఆగస్టు 15కి ఏదో మొక్కుబడిగా ఆటలాడేసి ఏదో చాక్లెట్ తినడం కాకుండా ప్రతి ఒక్కరితో పాటలు పాడించి ఆటలాడించి దేశభక్తి మీద మనందరూ కూడా నక్సల్స్ విప్లవ గీతాలు పాడితే ఎంత దీనిగా రక్తం ఉడుకుతుందో, ఒక రాజకీయ నాయకుడి ప్రసంగం వింటే కార్యకర్తలకి ఏ విధమైన జోష్ వస్తుందో, ఒక కవి ఆయన కవితను రాంచి కొన్ని లక్షల మందిని ప్రేరేపించగలడు. అటువంటి అన్ని మంచి లక్షణాలే. దేశభక్తి అంటే ఆయన ప్రాణం. ఎప్పుడు
ఆయన సానబెట్టుకుంటూ మనల్ని సానబెడుతూ ఒక ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడికంట నేను ఈ మధ్య రాజకీయాలకు వచ్చిన తర్వాత దగ్గరగా చూశాను. ఏ కలెక్టరేట్లో కార్యక్రమం అయినా, ఆగస్టు 15 అయినా, జిల్లాలో రిపబ్లిక్ డే అయినా, ఒక మంత్రి వచ్చినా, ఈవెన్ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో వచ్చినా, ఎవరు వచ్చినా సరే ఆయన ప్రసంగం, ఆయన ఆహ్వానం లేకుండా విజయనగరం జిల్లాలో ఏ కార్యక్రమం జరగదు. నాకెందుకు, నేను సోషల్ టీచర్గా జాయిన్ అయ్యాను, నేను జీతం తీసుకుంటూ నా పని నేను చేసుకుంటాను అనే వ్యక్తి కాదు. మనలాంటి ఉపాధ్యాయులు, నేను విజయనగరం జిల్లా మొత్తం, ఇప్పుడు ఆయన బొండపల్లి ఉండొచ్చు కానీ కొన్ని వందల మంది అంతా, ఇప్పుడు బొండపల్లి దగ్గర అదే ఊరి పేరు చెప్తా, గుంకలంలో ప్రధాన ఉపాధ్యాయులు పనిచేస్తూ ఇక్కడ బాడిగలో ఉంటూ మనలాంటి ఎంతో మంది విద్యార్థుల్ని ఎంతో మంచి స్థానంలో, పోలీస్ డిపార్ట్మెంట్లో అయితేనే, గ్రూప్ 1లో అయితేనే, ఉపాధ్యాయులు అన్ని డిపార్ట్మెంట్లో ఆయన శిష్యులు లేరంటే అతిశయోక్తి కాదు. అది చిరంజీవి ఠాగూర్ సినిమా లాగా ఏసీఎఫ్ పెడితే ఎక్కడైతే అన్ని డిపార్ట్మెంట్లో ఆయన శిష్యులు ఉంటారో, చిరంజీవి శిష్యులు, అలా ఈయన ఏసీఎఫ్ పెడితే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఆయన శిష్యులు ఉంటారు. అది సక్సెస్ అయిపోతుంది. అటువంటి వ్యక్తి. అదే కాకుండా ఫ్యామిలీతో పాటు మనకి విలువలు నేర్పించి, దేశభక్తి లక్షల్స్ కలిగితే ఉడుకు రక్తం వస్తుందో, మనందరికీ నిజాయితీ, లంచాలు తీసుకోకూడదు, నిజాయితీగా ఉండాలి, దేశాన్ని ప్రేమించాలి అన్ని మనల్ని రేకెత్తించి దేశభక్తి వైపు నడుపుతూ మీ అభివృద్ధి కూడా మీరు చూసుకోవాలి అని మనందరికి గైడెన్స్ ఇస్తూ, సాయంత్రం పూట, ఉదయం పూట ఆయన ఇంటి దగ్గర పెట్టుకుంటూ ఇంగ్లీషు చూసం చెప్తూ, మనందరికీ ఇంగ్లీష్ గ్రామర్ అంటే భయం. ఓన్లీ మనకి అత్యంత ఇష్టలు ఆయన గురించి తర్వాత చెప్తాను. పరంపదించిన రావుల మేషారే కాదు ఇంగ్లీష్కి, ఈయన దగ్గర ఇంగ్లీష్ ట్యూషన్కి వెళ్ళి ఇక్కడ ఉన్న, నాకు తెలిసి ఇక్కడ ఉన్న మ్యాక్సిమం కోడూరు, రామచంద్రపురం ఉన్న అందరూ కూడా ఆయన దగ్గర ట్యూషన్ తీసుకున్నారు. ఆయన సమాజం కోసమే బతికిన వ్యక్తి. అంత ఎక్కువ చెప్తానంటే నాకు అంత బాగా తెలుసు, ఆయన అంత బాగా కష్టపడ్డారు. అటువంటి వ్యక్తి. అదే కాకుండా ఈ సంస్కృతిక కార్యక్రమాలు మనల్ని తీర్చిదిద్దడం, సమాజానికి ఉపయోగపడడం, అటువంటివి కాకుండా ఈ మధ్య దక్షిణ భారతదేశం ముఖ్య కేంద్రమైనటువంటి ఉదక మండలం, అంటే సౌత్ ఇండియన్లో హెడ్ క్వార్టర్స్ ఉదక మండలం అంటే ఊటీలో ప్రాచీన సాంస్కృతిక విద్యాలయం నుంచి డాక్టరేట్ పొందినటువంటి వ్యక్తి. గట్టి చప్పట్లు కొట్టచ్చు, చేతులు ఒప్పెట్టినా పర్వాలేదు. నేను గుర్తించడం నడుస్తున్నట్టు అటువంటి ఉపాధ్యాయుడి దగ్గర మనం చదువు నేర్చుకోవడం, ఆయన శిష్యుడిగా ఉండడం మన పూర్వజన్మ సుకృతం. దీనికి డాక్టరేట్ వచ్చింది. దేంట్లో వచ్చింది? భారత చరిత్ర మనకు చెప్పాడు ఆయన. చరిత్ర మనకు చెప్పిన వ్యక్తి. చరిత్రలోనే భారతీయ చరిత్ర సంస్కృతిలో IHC అటువంటి దాంట్లో కూడా ఆయన డాక్టరేట్ పొందారు. PhD చేసి ఇప్పుడు ఆయన వెలమని శ్రీనివాసరావు గారు కాదు, డాక్టర్ శ్రీనివాసరావు గారు. దయచేసి ఇంకోసారి ఎవరైనా శ్రీనివాస అనకండి, డాక్టర్ శ్రీనివాసారు అని పిలాలి. ఆయన సానపరుచుకుంటూ సమాజానికి ఉపయోగపడుకుంటూ డాక్టరేట్ పొందినటువంటి శ్రీనివాసాన్ని మనందరికీ ఎంతో ఇష్టడు. మనల్ని ఈ స్టేజ్ నిలబెట్టినటువంటి శ్రీనివాసానికి ఇదే మా విద్యార్థుల తరపున సాదర స్వాగతం. కృష్ణ మన చిరంజీవి సినిమా ఎప్పుడో రిలీజ్ అవుతుంది. పాత కాలంలో టికెట్ల కోసం ముందు కోసం వెయిట్ చేసి కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది ఎవరన్నా. వ్యక్తి కోటూరు పాఠశాల దశాదిశను మార్చినటువంటి వ్యక్తి. దయచేసి ఎవరు ఆ రోజుల్లో సాఫీగా సాగిపోతున్నటువంటి హై స్కూల్ విద్యా విధానంలో పెను మార్పులు సంభవించి, ఆ పెను మార్పుల్ని సంభవించడానికి మార్పులు తీసుకురావడం కార్యక్రమమైన వ్యక్తి, దేశభక్తిని వెలుగెత్తి చాటి చెప్పిన కవి. అప్పుడెప్పుడో దసరా పండుగకి మనం ఇంటింటికి వెళ్ళి పాటలు పాడి దసరా పూలు ఎలాగ చల్లేవాళ్ళము.
ఆ సంస్కృతిని మళ్ళీ తీసుకొచ్చి కోడూరుని సారే జహాస హత్య అది నాకు తెలిసి ఎప్పుడు పాడలేదు. ఆయన వచ్చిన తర్వాత దాన్ని కూడా పాడించి